నేటి మంచి మాట కృషి మన విజయానికి ఆధారం. జరిగేది జరగక మానదు అనే సామెతను కొందరు తప్పుగా అర్థం చేసుకొని తాము ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా ఏదో ఒకటి జరిగిపోతుందని భావిస్తారు. కానీ ఇది నిజము కాదు. కష్టపడకుండా కూర్చుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం కృషి చేస్తేనే జరగబోయే కొన్ని చెడు విషయాలను ఆపగలం. అలాగే జరగని కొన్ని మంచి విషయాలను కూడా జరిగేలా చేయగలం. ఈ సత్యాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకే కృషిలోనే ఉంది విజయం. మనం ఏ పనిలోనైనా ఏ విషయంలోనైనా విజయం సాధించాలి అంటే కృషిని మన ప్రధాన మార్గంగా చేసుకోవాలి. కృషి అనేది కేవలము ఒక చర్య కాదు. ఇది మన లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన దృఢ సంకల్పం మరియు నిరంతర ప్రయత్నం. కృషిని మనము ఏ విధంగా భావించాలి అంటే మన సమస్యలను పరిష్కరించటానికి కృషిని ఔషధముగా పరిగణించాలి. సమస్యలు వచ్చినప్పుడు నిరాశపడకుండా కృషి ద్వారా వాటికి పరిష్కారాలు కనుగొనాలి. కృషి అనేది మన సమస్యలను నయం చేసే ఔషధం లాంటిది. కృషి అడ్డంకులను అధిగమించటానికి ఒక ఆయుధం. మన దారిలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యముగా ఎదుర్కొనడానికి కృషిని ఒక బలమైన ఆయుధముగా ఉపయోగించాలి. మన సంకల్పాన్ని పెంచటానికి కృషిని బలముగా ఉపయోగించాలి. విజయం పట్ల మనకున్న పట్టుదలను మరింత పెంచటానికి కృషి ఒక అంతర్గత శక్తిగా పనిచేస్తుంది. మనకు మద్దతుగా నిలబడటానికి కృషి మన బలగం. మనకు ఎవరూ తోడు లేకపోయినా మన కృషే మనకు బలమైన మద్దతుగా నిలుస్తుంది. ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయాణాన్ని ముందుకు నడిపించటానికి కృషి మన గమనం. లక్ష్యం వైపు మన ప్రయాణం సాగడానికి కృషి అనేది నిరంతర చలనం మరియు ముందుకు సాగే వేగం. మన లక్ష్యాలను చేరుకోవటానికి కృషి మన గమ్యం. చివరిగా మన కలలు, ఆశయాలు, లక్ష్యాలను చేరుకోవటానికి కృషి అనేది ఒక మార్గము మాత్రమే కాదు, అది మన అంతిమ గమ్యం కూడా. ఎందుకంటే కృషి లేకుండా గమ్యాన్ని చేరుకోవటం అసాధ్యం. కాబట్టి నిరాశను వీడి ప్రతి పనిలోనూ కృషిని నమ్ముదాం. మన కృషే మనకు విజయాన్ని చేకూరుస్తుంది.